పర్యావరణ పరిరక్షణలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో వినూత్న రీతిలో 3 రోజుల పాటు 30,000 రూపాయలతో 15 అడుగుల ఎత్తులో దసరా పండుగ రోజు రావణాసురుడు వధ ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేద్దామనే నినాదంతో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ మరియు మున్సిపాలిటీ సూర్యాపేట ఆధ్వర్యంలో ప్లాస్టిక్ భూతం రావణాసురుడి ఆకారంలో తయారు చేసి ప్రజలందరికీ ఈ దసరా పండుగ రోజు నుంచి అయినా ప్లాస్టిక్ని తరిమివేయాలనే నినాదంతో వస్త్రం సంచులు ఉపయోగించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో వినూత్న రీతిలో 3 రోజుల పాటు 30,000 రూపాయలతో 15 అడుగుల ఎత్తులో దసరా పండుగ రోజు రావణాసురుడు వధ ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేద్దాం అనే నినాదంతో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ మరియు మున్సిపాలిటీ సూర్యాపేట ఆధ్వర్యంలో ప్లాస్టిక్ భూతం రావణాసురుడి ఆకారంలో తయారు చేసి ప్రజలందరికీ ఈ దసరా పండుగ రోజు నుంచి అయినా ప్లాస్టిక్ని తరిమేయాలనే నినాదంతో వస్త్ర సంచులు వినియోగించాలని పిలుపునిచ్చారు. రానున్న కాలంలో ప్లాస్టిక్ అనేక అనర్థాలు ఏర్పడతాయని, క్యాన్సర్ కారకాలు పెరిగి మానవ జాతి మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతుందని, దీనితో ప్రజల్లో అవగాహన పెంపొందించడం కొరకై 3 రోజుల పాటు కష్టపడి రావణాసురుడి ఆకారంలో ప్లాస్టిక్ని తీసుకువచ్చి తయారు చేసి ఈ దసరా నుంచైనా ప్రతి దీనిపై అవగాహన కల్పించుకోవాలని, ప్లాస్టిక్కు దూరంగా ఉండాలని నినాదంతో కరపత్రాలు కూడా పంచి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నానని తెలిపారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేసి పురాణ కాలంలో మట్టి కుండలు, మట్టి పాత్రలు ఏ విధంగా అయితే ఉపయోగించారో ఆ విధంగా ఉపయోగిస్తూ పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు. దీని కొరకై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి ఇక నుంచైనా మార్పు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, దీని కొరకే రావణాసురుడి బొమ్మ ఆకారంలో ప్లాస్టిక్ భూతాన్ని తయారు చేసి పెట్టడం జరిగిందన్నారు. ఇక నుంచి ఆయన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి బయటకు వెళ్ళేటప్పుడు వస్త్ర సంచులను ఉపయోగించి ప్లాస్టిక్ కారకాలు కాకుండా ఉండాలని గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపడుతూ ప్రజల్లో చైతన్యవంతం చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. పూర్వం చెడుపై మంచికి విజయంగా మరి దసరా పండుగ వచ్చిందంటే మనం రావణ సంహారణ కార్యక్రమాన్ని నిర్వహించుకునేవారు. కానీ ఈ కలియుగంలో కలియుగ రావణాసురుడైనటువంటి ప్లాస్టిక్ భూతాన్ని మరి ప్రతి ఒక్కరు అవగాహన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కాల్చడం వల్ల మనం పర్యావరణానికి హాని చేయడం జరుగుతుందని చెప్పి కేవలం ప్రదర్శన కోసం మాత్రమే ఈ ప్లాస్టిక్ భూతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దసరా సందర్భంగా రాసేటువంటి కోరికల లిస్టులో మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంతం కావాలనే కోరికను రాస్తూ ప్రజలందరూ కూడా తమ వంతుగా అవగాహన పడుతూ ఇంటి నుంచి చేతి సంచో బయలుదేరేలా మా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. కలియుగ రావణాసురుడు ప్లాస్టిక్ భూతాన్ని అంతమొందించాలనే లక్ష్యంతో సూర్యాపేటలో మరి గ్రీన్ క్లబ్ ట్రస్ట్ మరియు పురపాలక సంఘం ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ 15 అడుగుల ఎత్తు తయారు చేయబడిన విగ్రహానికి దాదాపు ఒక ఆకారం తయారు చేయడానికి 3 గంటలు పట్టింది. మొత్తం ఒక 24 గంటల పైగా శ్రమించి ఇది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని తయారు చేయడం జరిగింది భూతాన్ని. ఇది చెత్త సేకరణకు మాత్రం కేవలం 1 గంటలో
చెత్త సేకరణ పూర్తయింది, కానీ తయారీకే చాలా సమయం శ్రమించి మరి ప్రజలందరికీ అవగాహన పరచడం కోసం ఇంటి నుంచి ప్రతి ఒక్కరు బయలుదేరేటప్పుడు చేతి సంచితో బయలుదేరాలనే ఉద్దేశంతో విజయదశమి సందర్భంగా దీన్ని ఇక్కడ నిలబెట్టడం జరిగింది. సో మనం కోరికలు రాస్తుంటాం, మనం విజయదశమికి మన కోరికలు నెరవేరాలని చెప్పి. సో ఇక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంతం కావాలి మన జీవితాల నుంచి అని చెప్పేసి ప్రత్యేకమైన కరపత్రాలు తయారు చేయడం జరిగింది. దీనిపై కోరికలు వాళ్ళు రాసుకొని సంతకం చేసి ఆ శమి పూజ రాసి దానికి చెట్టుకి అమర్చే విధంగా ఏర్పాటు చేశాము. సో రోజు రోజుకి పెరుగుతున్న కాలుష్యం వల్ల మరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల మన శరీరాలకి మనందరం కూడా అనారోగ్యాల గ్రోత్ 2030 నాటికి అతి భయంకరమైన పరిస్థితులు మనం భూమి మీద చూడబోతున్నాం, కేవలం ఒక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల మాత్రమే. తినేది తాగేది ప్రతి ఒక్కటి ఏది తెచ్చుకున్నా కూడా వేడివేడి ఆహార పదార్థాలు అన్ని కూడా మనం ప్లాస్టిక్ కవర్లో తీసుకొచ్చుకోవడం వల్ల మనం అనారోగ్యాలకు గురవుతూ హాస్పిటళ్ళకి ఎక్కువగా వెళ్లాల్సిన పరిస్థితి అవుతుంది. అందుకే ఈ విజయదశమి నుండి ఇకనైనా ప్రతి ఒక్కరూ మారి చేతి సంచితో బయలుదేరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉంటారని కోరుతూ ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. ముప్పారపు నరేందర్, గ్రీన్ క్లబ్ ట్రస్ట్, సూర్యాపేట. ముప్పారపు నరేందర్, గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఫౌండర్, సూర్యాపేట. ఈ విజయదశమి నుండి ప్రతి ఒక్కరు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కి దూరంగా ఉండేలా అవగాహన పరచడం కోసం మరి ఒక ప్లాస్టిక్ భూతాన్ని సుమారుగా 15 అడుగుల ఎత్తులో తయారు చేసి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 30,000 రూపాయలు ఖర్చు అయింది. దాదాపు 36 గంటల పైగా శ్రమించి ఈ భూతాన్ని తయారు చేయడం జరిగింది.